ఈ రాజ్యాంగ మహాసమ్మేళనం మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి మంచిడి అంజన్ గారికి మరి అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ హక్కుల సాధన సమితి తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ఉద్యమాల అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా పాఠ్యాంశాల్లో మరి ప్రవేశపెట్టాలనేది మరి చాలా ఆలోచించినటువంటి విషయం. ఎందువల్లంటే ప్రతి విద్యార్థి కూడా మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి ఇది వెళ్తుంది. వాళ్ళు కూడా భవిష్యత్ తరాల్లో ప్రతిఫలాలు ఒక నూతనమైనటువంటి ఆలోచన కూడా వస్తాయని నేను తెలియజేసుకున్నాను. ఇది చాలా మంచి సబ్జెక్టు. మరి అన్నగారు అంజన్ అన్నగారు నేను ఫేస్బుక్లో చూడగానే నేను మరి వెంటనే ఆయన ఫోన్ చేసి అన్నగారు మేము కూడా వస్తామంటే రమ్మని కూడా చెప్పారు. ఎందువల్లంటే నేను గత మరి విద్యార్థి దశ నుండి కూడా ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థిగా ఉన్నాడు, విద్యార్థి నాయకుడు ఉద్యమాలు చేసుకుంటూ ఎన్నో అరెస్టులు అయ్యి మరి పోలీసులతో లాఠీ దెబ్బలు ఎన్నో చేసాం. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఈ రోజున నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏసీ2 కేటరీ అయినా కానీ ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు నిరంతరం చేస్తున్నాను. నేను ఉద్యోగస్తుడిని కదండి, నేను ఇంట్లో కూర్చుని నా జీతం నేను కూర్చుని తినడం లేదు. మరి నేను గతంలో కూడా మేము ఏదైనా కార్యక్రమం ఉందంటే రాష్ట్రంలో కాదు, వైజాగ్ కాదు, ఎక్కడికైనా వెళ్తాం. ఇందిరా పార్క్ దగ్గర మరి బజ్జా తారకం గారు మేము కూడా లక్ష్మీపేట విషయంలో చాలాసార్లు నిరసన దీక్షల్లో మరి ధర్నాల ర్యాలీలో కూడా పాల్గొని మేము ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను. ఇక్కడ మెయిన్ ఎందువల్లంటే ఇక్కడ చాలామంది రిజర్వేషన్ పొందినటువంటి అధికార వర్గాలు ఉన్నాయి, మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం ఖచ్చితంగా చేయాలి. మరి అదేవిధంగా మీకు చక్కటి వేదిక ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులు ఉద్యోగులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమీపించి మరి వాళ్ళని కూడా ఈ మూమెంట్లో గట్టిగా తీసుకురావాలని కోరుకున్నాం. మరి చాలా విషయాలు మరి చెప్పుకొచ్చారు. అయితే నేను కొన్ని అంశాలు మరి చెప్పదలుచుకున్నాను మీతో. ఖచ్చితంగా మన అధికారులు ఎస్సీ ఎస్టీ చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు ప్రధానంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యంగా చెయ్యాలి. ఈ భాగస్వామ్యం చేసిన తర్వాత ఒక జాయింట్ యాక్షన్గా కలిసి మరి మీరందరూ కూడా చాలామంది మిత్రులు చెప్పారు కాబట్టి ఆ విధంగా వెళ్తాం. అదేవిధంగా మీరు భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాలు కూడా మరి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాను. మరి అదేవిధంగా అన్నగారు మరి ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు అప్పిగట్ల భర్తభూషణ్ గారు అంటే మాకు తెలిసి ఏలూరులో మరి భర్తభూషణ్ గారు అంటే ఆయన కూడా పేరుంది కాబట్టి ఈ ఉద్యమాన్ని ఆయన భుజాల మీద వేసుకుని మరి అన్నగారు అంజన్ అన్నగారు ఎంతో కష్టపడి చేస్తున్నారు. నేను మొదట్లో ఆయనలాగే నేను కూడా ఉద్యోగం డ్యూటీకి వెళ్ళడం మానేసి ఇప్పుడు ఆయన పొద్దునే లేచి ఎంత తాపత్రయం పడుతున్నారు. అక్కడ ఏలూరులో కార్యక్రమం ఏమున్నా కానీ నేను భుజాలు వేసుకుంటాను, ఎక్కడికన్నా మీటింగ్లను తీసుకుని వెళ్తాను. కాబట్టి మరి మేధావి వర్గాన్ని అందరూ కూడా ఆయన తెలుసు. మరి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పెద్దలు కాబట్టి వారు భుజాల మీద వేసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిచి మరి మనందరం కూడా ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలకి భవిష్యత్ కార్యాచరణలో ఒక మంచి ప్రతిఫలాలు అందేటట్లు చేయాలని మరి ఈ ఉద్యమానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా నేను కూడా అందిస్తాను. మీరు ఏ పిలిపించినా కానీ కూడా మేము వస్తాం. మీరు చేసే కార్యక్రమానికి కూడా మేము వస్తామని కూడా మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను. ముగిస్తున్నాను.